బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 77. అల్ ఆలా. పిన్నలు పెద్దల్ని, సంతానం తమ తల్లిదండ్రుల్ని, విద్యార్థులు తమ అధ్యాపకుల్ని, క్రింద తరగతి ఉద్యోగస్తులు తమ పై అధికారిని గౌరవిస్తూ ఉంటారు. అలాగే భార్య భర్తను గౌరవిస్తుంది. ఇలా సమాజంలో ఒకరు మరొకరి పట్ల గౌరవభావం కలిగి ఉన్నప్పుడే అన్నీ సవ్యంగా సాగుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరంతట వారు తామే గొప్పోళ్ళమని తలపోసి ఎవరిని లెక్క చేయకపోతే అన్ని చోట్ల గొడవలు మొదలై సమాజ వ్యవస్థే అస్తవ్యస్తంగా తయారవుతుంది. చట్టాలు, శాసనాలు కకావికలమై రాజ్య వ్యవస్థకే ముప్పేర్పడుతుంది. ఒకరు మరొకరిని గౌరవించడం అంటే ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడమే. అయితే ఒకరు మరొకరి కంటే గొప్పోళ్ళన్నంత మాత్రాన తమ క్రింది వారిని పురుగుల్లా చూడమని అర్థం కాదు. వారి చేత నానాచాకిరీ చేయించుకొని తమనే పూజించమని అనడం భావ్యం కాదు. ఇతరులకు నమస్కారం పెట్టేది మనలో ఉన్న సంస్కారాన్ని చాటుకోవడానికే. ఈ నమస్కారమే సంస్కార సౌధానికి మొదటి మెట్టు. అందుకే సలాం హబ్లుల్ కలాం అన్నారు. అంటే సంభాషణను సలాంతో ప్రారంభించాలని అర్థం. ఒకరికి సలాం చేసినంత మాత్రాన మనం అతనికి గులాం అని కాదు. మనం అసలు విధేయత చూపవలసింది కేవలం అల్లాహకు మాత్రమే. సాష్టాంగ పడవలసింది కూడా అల్లాహకు మాత్రమే, కానీ చెట్టు పుట్టలకు, రాయ రప్పలకు, జంతువులకు, ఇంకా తోటి మనుషులకు కాదు. ఎదుటి మనిషి మనకంటే ఎంతటి గొప్పవాడైనా కావచ్చు, ఈ ప్రపంచాన్ని పాలించే సామర్థ్యం కలిగి ఉండవచ్చు, కానీ పుట్టి గిట్టేవాడు సాష్టాంగ ప్రమాణానికి అనర్హుడు. మనల్ని పుట్టించి పోషిస్తూ ఈ భూనభోంతరాళాన్ని పాలిస్తున్న పరమోన్నత ప్రభువే పూజకు సాష్టాంగ ప్రమాణానికి అర్హుడు. మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్తలు ఏనాడు తమకు సాష్టాంగపడమని ఏ మనిషిని కోరలేదు. పూజకు, విధేయతకు, స్తుతికి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే అని ప్రబోధించారు. మనమంతా మొక్కవలసింది కేవలం ఒక్క అల్లాహ్ను మాత్రమే. ఈ సృష్టిలోని ప్రతి చరాచర వస్తువు, ప్రాణి నిత్యము అల్లాహ్ను స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతుందని ఖురాన్ తెలుపుతుంది. కానీ జ్ఞానమున్న మనిషే అల్లాహ్ పట్ల విముఖుడైపోయాడు. పొద్దస్తమానం అల్లాహ్ ప్రసాదించిన సృష్టిని అనుభవిస్తున్నాడు, కానీ సృష్టికర్తను వదిలి సృష్టితాలను పూజిస్తున్నాడు. భుజించేది ఒకరిది, భజించేది మరొకరిని. ఇది ఎక్కడి న్యాయం? అల్ ఆలా అంటే అందరికన్నా అధికుడు, మహోన్నతుడు అని అర్థం. మహోన్నతుడైన నీ ప్రభు నామాన్ని కొనియాడు. ఆయన విశ్వాన్ని సృష్టించాడు. దివ్య ఖురాన్ 87:1-2.